హలో ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్లో వచ్చిన బార్డర్ వచ్చేసి బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి వేసి మిగిలిన బార్డర్ వచ్చేసి నేనైతే ఇలా కుట్టాను. ఈ వీడియో చేశాను చూడండి. తర్వాత నేను వచ్చేసి ఫ్రంట్ సైడ్ నెక్కుకి పైపింగ్ చేశాను. ముందే పైపింగ్ చేసి ఐరన్ చేసి రెడీ చేశాను. తర్వాత ఇది వచ్చేసి బార్డరు కొంచెం మిగిలి ఉంటే నేను ఇలా వేశాను. ఫ్రంట్ సైడ్కి 6 ఇంచులు పెట్టుకున్నాను. పొడవు వచ్చేసి నెక్ కొంచెం చిన్నదే ఇది. తర్వాత ఈ సైడ్ వచ్చేసి 7 ఇంచులు పెట్టాను. ముందే పైపింగ్ వేసాము కదా, పైపింగ్ కానొచ్చేట్టుగానే వేశాను. బార్డర్ వచ్చేసి చూడండి, పైపింగ్ కానొచ్చేట్టుగానే వేశాను. సారీలో కలర్ వేశాను పైపింగ్ నేను. ఇలా చక్కగా కుట్టేసి ఇలా తిప్పేసి కుట్టుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి తనకి మోడల్ వచ్చేసి రెండోసారి ఇది కుట్టడము. ఫస్ట్ ఆమె చెప్పలేదు, నేనే కుట్టేశాను. దానికి చాలా నచ్చేసింది, అందుకని రెండోసారి కూడా కుట్టేసుకుంటుంది. ఇక్కడ దాకా కుట్టేసిన తర్వాత కొంచెం మర్చి కుట్టేసి నీడిల్ కిందికి దింపేసి ఇటువైపు తిప్పుకోవాలి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఏ మోడల్ అయినా కానీ ముందుగా మనము డబ్బులకి ఆశించకుండా మన కస్టమర్లకు ఈ మోడల్ వచ్చేసి ఇదే కాదు, ఏ మోడల్ అయినా కానీ వాళ్ళకు ఫస్ట్ పరిచయం చేయాలి. ఇలా కుడతాను, ఇలా కుట్టాలి, బాగుంటుంది అని పరిచయం చేస్తే తర్వాత వాళ్ళకు నచ్చితే హ్యాపీగా అవుతారు. తర్వాత వాళ్ళు కూడా వేరే వాళ్ళకి చెప్తారు. అలాగే మాకు వచ్చేసి కస్టమర్లు కూడా పెరుగుతారు. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు, కొత్తగా టైలరింగ్ పెట్టే వాళ్ళకు చెప్తున్నాను. నేనైతే ఇలాగే చేస్తాను. తర్వాత ఇలా కుట్టిన తర్వాత హ్యాండ్స్ ఎక్కడికైతే హ్యాండ్స్ జాయింట్ వస్తుందో అక్కడి వరకు కుట్టలేదు నేను, అలాగే వదిలేశాను. చూడండి, ఇలా అయితే వచ్చింది. చూడండి, ఇలా అయితే రెడీ అయిపోయింది. జాకెట్ మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.